అవనిగడ్డ రాజకీయాలు శరవేగంగా మారుతున్న తరుణంలో పార్టీలోకి రావాలనే ఆలోచనతోటి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనతోటి 2024 ఎలక్షన్లో పోటీ చేయడానికి రంగప్రవేశం చేసి 2024లో త్రుటిలో ఏదైతే జనసేన పార్టీ తరఫున పోటీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో దాన్ని చేజార్చుకుని అప్పటి గతం నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా రాజీ లేకుండా ప్రజాసేవలో నిమగ్నమై బతుకుతున్నటువంటి వికృతి శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఏది సేవా కార్యక్రమాల ద్వారా రాజకీయ అరంగేట్రం చేద్దాం అనుకున్న మీరు సేవ చేసుకుంటూ రాజకీయాల్లో టికెట్ ఆశించడం జరిగింది. కానీ అనుకోని విధంగా చేజారిపోయినటువంటి టికెట్, ఏంటి మీ ఫీలింగ్? అంటే యాక్చువల్గా సర్వీస్ నేను ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ప్రజలకి ఏదో ఒకటి సేవ చేయాలనే సంకల్పం నాకు మైండ్లో ఉండేది. సో అక్కడ పొలిటికల్ వేకెన్సీ అనేది కాన్స్టిట్యున్సీలో ఏర్పడింది. ఎందుకంటే ఎప్పుడైతే తెలుగుదేశం అనే టికెట్ కాదు, అది ఒక జనసేన టికెట్ అని వేకెన్సీ లాగా ఏర్పడింది. సరే, మనకు కూడా ఒక పొలిటికల్ పార్టీ, ఈ జనసేన పార్టీ అక్కడ ఖాళీ సీట్ ఉంది అని నేను ట్రై చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారితో 3 సార్లు కలిశాను. ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చక్కగా మాట్లాడారు. ఇక సీటు నాదే అనే దాంట్లో నేను 100% నేను అనుకున్నాను. ఇక లాస్ట్ 3-4 డేస్లో జరిగిన పరిణామాలలో నాకు సీటు మిస్ అవ్వటం జరిగింది. అయినా కూడా ఫ్రమ్ ఆన్ ది డే ఆన్వర్డ్స్ నేను స్టిల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను. నా స్టైల్లో పని చేసుకుంటూనే వెళ్తున్నాను. అంటే రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? గతంలో మీరు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో లేరు, మీ ఫ్యామిలీ కావచ్చు మీరు, కానీ ప్రజాక్షేత్రంలో లేరు. కానీ సడన్గా అరంగేట్రం చేయడమే ఒక వికృతి శ్రీనివాస్కి టికెట్ వచ్చేసింది వికృతి శ్రీనివాస్ టికెట్ జనసేన తరపున అనే ఈ భావంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలా శరవేగంగా సాగిపోయినటువంటి పరిస్థితి. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు అంటే ఏంటి, దాన్ని ఏమనుకోవాలి? యాక్చువల్గా ఏంటంటే నేను డైరెక్ట్ పాలిటిక్స్లో ఫస్ట్ టైము. ఇండైరెక్ట్గా 30 years నుంచి ఇండైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నా. ఎట్లా? నేను ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ ది 98లో రోడ్ నెంబర్ 10లో మినిస్టర్ క్వార్టర్స్ కట్టాను. సో మినిస్టర్ క్వార్టర్స్ కట్టడంలో అక్కడ ఉన్న విఐపీస్తో పరిచయాలు, పొలిటీషియన్తో పరిచయాలు, నేను చేసిన వర్క్ల్లో కానీ ఆ పొలిటీషియన్స్తో పరిచయాలు. సో మా కాన్స్టిట్యున్సీ చిన్న చిన్న పనుల కోసం వస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళని పొలిటీషియన్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి చిన్న చిన్న పనులు చేయటం. సో నా అవసరాలకు పొలిటీషియన్తో ఇంటరాక్ట్ పెట్టుకుంటాం. సో ఆ పొలిటికల్ అనేది ఫ్రమ్ నాకు 98 నుంచి నాకు, కాకపోతే ఇప్పుడు డైరెక్ట్ రాలేదు. సో అక్కడ ఇప్పుడు డైరెక్ట్గా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, కరెక్ట్గా అక్కడ ఇన్ని సంవత్సరాలు ఇండైరెక్ట్గా పనిచేసుకుంటూ వచ్చాం. ఒక పొలిటికల్ పార్టీ అనేది సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువగా పనులు చేయడానికి అవకాశం ఏర్పడుద్ది. ఆ భావంలో నేను డైరెక్ట్గా టికెట్ ఆశించడం జరిగింది. అంటే మనం చూస్తున్నట్లయితే చాలామంది సన్నిహితుల దగ్గర కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ నాలాంటి వ్యక్తుల దగ్గర కూడా సాంబశివరావు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, మనకి రేపు ఎల్లుండి అనౌన్స్మెంట్ చేస్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం అండగా నిలబడాలంటూ కూడా, అంటే లోకల్ లీడర్స్తో కావచ్చు, ఇట్లా జర్నలిస్టు సంఘాలతో అందరితో కూడా మీరు మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ సడన్గా పవన్ కళ్యాణ్ మిమ్మల్ని కాదని మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు అయినటువంటి మండల బుద్ధప్రసాద్ గారికి టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటి? కారణం అనేది కాన్స్టిట్యున్సీలో చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. అది మనం ప్రత్యేకంగా దాన్ని ఎక్స్పోజ్ చేసి కాంట్రవర్సీ అవటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ జరిగిన పరిణామం నా కాన్స్టిట్యున్సీలో ప్రతి వ్యక్తికి తెలుసు. ప్రస్తుతం మీరేమో ఏ పార్టీలోనూ లేరు, కానీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అంటే ఏమనుకోవాలి, ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీ కండవా కూడా కప్పుకొని ఎక్కడ బ్యానర్లు పెట్టకుండా మీరు సింగిల్గా వెళ్తాం అన్నటువంటి పరిస్థితి. ఏ పార్టీలోకి వెళ్దామని, ఏ పార్టీ మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని మీ ఉద్దేశం? అంటే సర్వీస్ చేయటానికి కంపల్సరీగా ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ అనేది కావాలి. నేనేంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి నేను సర్వీస్ చేసుకుంటాం అనేది నాకు ఇంట్రెస్ట్. అదే ఇప్పుడు నాకు సహజంగా టికెట్ రాని వాళ్ళు ఏంటంటే, టికెట్ రాలేదు ఇక మనం తర్వాత 4 years తర్వాత చూసుకుందామని చెప్పి వెళ్ళిపోతారు. నేను అలా కాదు, టికెట్ రాలేదు, సో మనం ఇంకా కష్టపడాలి.
కష్టపడాలంటే ఇంకా మనం ఏం చేయాలి అనే అనే దృక్పథంలో మన కాన్స్టిట్యున్సీలో ఉన్న విలేజ్లో ఉన్న యాక్చువల్ ప్రాబ్లమ్స్ మీద అన్నిటి మీద ప్రతి విలేజ్ తిరుగుతున్నాను, ప్రతి విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని నోటిఫై చేస్తున్నాను. సో ఇలా చేసుకుంటూ ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ కవర్ చేయటం జరిగింది. దీంట్లో భాగంగా మనం ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే కంపల్సరీగా ఒక పొలిటికల్ సపోర్ట్ కావాలి. సో దానికి ఏది అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ పార్టీ అయితే బాగుంటుంది, మనం ఎక్కువగా సర్వీస్ చేయొచ్చు అనేది ఆలోచన చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఒక ఇదే వద్దు అనేది నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏదో పార్టీ నీడ కావాలంటున్నారు. పార్టీ నీడ కావాలనుకున్నటువంటి మీరు టికెట్ మన మండలి బుద్ధప్రసాద్కి అనౌన్స్మెంట్ చేయగానే మీ ప్రహరీ గోడ మీద ఉన్నటువంటి అన్ని జెండాలు తీపిచ్చేసి క్లీన్గా చేసి పారేసి, అంటే దాని అర్థం ఏమనుకోవాలి? పార్టీ జెండాలు అనేది అప్పుడు మా వాళ్ళు పెట్టారు, తీయటం అనేది లేదు. కంటిన్యూగా ఒక 1 మంత్ ఉండే క్రమేరంగా పడిపోవడం జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా తీయటం అనేది జెండాలు అనేది లేదు. ఇప్పటికీ మా ఇంటి ముందు కూటమికి సంబంధించిన నాయకులు కలిసి ఉన్న ఫోటో ఫ్లెక్సీ కూడా మా ఇంటి ముందు ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం అధికారంలో కూటమి నాయకత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో ఈ కూటమి నాయకులతో కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులతో కావచ్చు, మీకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? రెండోది, ప్రజల్లో మీరు నెగ్గగలనుకుంటున్నారా? ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒడిదుడుకుల్ని, అంటే మనం చూస్తూ ఉన్నాం గతం నుంచి కూడా చాలా పెద్దవారు ఇక్కడ అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళందరూ కూడా గెలుస్తూ కొంత ఓడుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో మీరు నెగ్గగలరా? ప్రతి వ్యక్తి నెగ్గాలనే కోరుకునే రాజకీయాల్లోకి వస్తాడు. దానికి ఉన్న మైనస్లు ప్లస్లని ఎత్తుక్కుంటూ ఉంటారు. దాన్ని నెగిటివ్ని పాజిటివ్ ఏ రకంగా చేసుకోవాలని కష్టపడతారు. నా కాన్స్టిట్యున్సీలో ఏంటంటే ప్రతి పొలిటికల్తో సంబంధం లేకుండా అన్ని పార్టీల నాయకులు నాతో సంబంధం ఉండరు. ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రతి విలేజ్లో మాకున్న రిలేషన్స్తో కానీ, ప్రతి వ్యక్తి నా ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో కానీ పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళు నాకు మిత్రులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ యొక్క రిలేషన్తో వాళ్ళు చెప్పిన చిన్న సమస్యలతో నేను పనిచేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను. అంటే మనం చూస్తున్నట్లయితే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ఫోటోలు మీరు బయటకు తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఆయనతో పాటు ఉన్నటువంటిది. అంటే ఏంటి, అక్కడ పవన్ కళ్యాణ్తో చెడింది కాబట్టి ఇటు చంద్రబాబుతో కలయిక మొదలు పెడదామని? పవన్ కళ్యాణ్ గారితో చెడిందని ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ గారు నాకు నాకు ఉన్న అభిమానుల్లో ఆయన ఒక చాలా మంచి నాయకుడు. నాకున్న ఇష్టమైన వ్యక్తుల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి. సో అతని మీద ఇప్పుడు నా అభిమానం ఎప్పుడు మనసులో ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇక మీరు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు ఎక్కువగా కనబడుతున్నాయని. అదేంటంటే ఒక విలేజ్లో నాకు చంద్రబాబు నాయుడు గారితో దిగిన ఫోటోలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు ఉన్నాయి. ఒక విలేజ్లో నా ఉన్న మిత్రులు కొంతమంది చంద్రబాబు నాయుడు గారితో దిగిన ఫ్లెక్సీలు పెట్టారు, కొన్ని విలేజ్లో పవన్ కళ్యాణ్ గారితో పెట్టారు. సో పవన్ కళ్యాణ్ గారితో నా సంబంధాలు ఎప్పుడూ అలాగే కొనసాగిస్తూనే ఉంటాను. అంటే నియోజకవర్గంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధిని మీరు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు వస్తే రాజకీయాల్లోకి? అసలు అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక అనేది ఉందా? నాకు పూర్తిగా అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ మీద పూర్తి అవగాహన ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంకా కాన్స్టిట్యున్సీలో తాగునీటికి డ్రింకింగ్ వాటర్కి ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొన్ని విలేజ్లో డ్రింకింగ్ వాటర్ లేదు. నేను ఈ మధ్యకాలంలో తిరిగి నేను చాలా ఫీల్ అవుతున్నాను. అరే మనకి ఇన్ని జలజీవన మిషన్స్ ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, ఇంకా మన విలేజ్లో ఇంకా డ్రింకింగ్ వాటర్ అందట్లేదు అనేది అది ఒక బాధ ఉంది. ఇంకా కొన్ని విలేజ్లో ఇంకా పంటలు కూడా వేయలేదు. ఇంకా మోర్ దాన్ 2000 ఏకర్స్ ఇంకా క్రాపు వాళ్ళు నాట్లు కూడా వేయలేని పరిస్థితి ఉంది. సో దీనికి పెద్ద ప్రాజెక్టులు కట్టాల్సిన పని లేదు. చిన్న రెక్టిఫికేషన్స్, చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే ఇలాంటి సమస్యలు తీర్చడానికి నా దగ్గర పక్కా ప్రణాళిక ఉంది. సో దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాను. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మైండ్లో కూడా
ఆయన నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ప్రతి విలేజ్లోనూ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండకూడదు అనేది ఆయన ఫస్ట్ చెప్పిన మాట అది. సో దట్ ఈస్ గ్రేట్. అది ఇంప్లిమెంట్ అయితే మాత్రం మా ఏరియాలో చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే మీరు మొదటి నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కావచ్చు ఇట్లా ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు, కానీ అనూహ్యంగా ఇంకా ఎక్కువ సంపాదన మీ దగ్గరికి వచ్చింది కేవలం పొన్నాల లక్ష్మయ్యకి, గంటా శ్రీనివాస్కి బినామీగా ఉండి వారి ఆస్తులు మీ దగ్గర ఉండటం వల్ల మీ ఆస్తులు అమాంతం పెరిగినాయి అని చెప్పేసి బయట ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. అది ఎంతవరకు నిజం? ఒక వ్యక్తిని ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేయాలంటే ఎన్నో ఎదుగుతూ ఉంటారు. నేను ఎవరి బినామీ కాదు. నాకు ఆస్తులు ఎలా సంపాదించాను, ఎలా వచ్చినాయి అనేది అది దాచుకుంటే దాగేది కాదు. అది క్లీన్ పేపరు. నేను ఎంతో కష్టపడి మా ఫాదరు 65 నుంచి కాంట్రాక్ట్ వర్క్లు చేసుకుంటూ వచ్చారు. అదే కంటిన్యూ చేసుకుంటూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. కొన్ని వర్క్లు చేసినప్పుడు కొంతమంది పరిచయం అవుతారు. ఆ పరిచయాలు కొనసాగిస్తూ ఉంటాం. దానికి ఉన్న రిలేషన్లో కొంతమంది నెగిటివ్ మాట్లాడటంలో మీకు తెలియదే ఉంది. 7 సంవత్సరాల మటు ఒకే బిల్డింగ్ కడతా ఉన్నారు మీరు, ఆర్కిటెక్చర్స్ని పిలిపించి. అంటే ఎవరు కట్టని రీతిలో మనం కట్టి ఒక లెవెల్ చూపించాలనేదా, లేదు కట్టడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? 1970లోనే మా ఫాదరు అవనిగడ్డలో మంచి బిల్డింగ్ కట్టారు. సో ప్రతి వాళ్ళకి ఏంటంటే సొంత ఊర్లో ఒక మంచి బిల్డింగ్ కట్టాలని కోరుకుంటుంది. దాంట్లోని భాగమే మన ఎలాగో ఖాళీగా ఉంది ప్లేసు. ఇది ఆల్మోస్ట్ 50 years పైన అయిపోయింది మేము కట్టిన ఇల్లు. ఒక మంచి ఇల్లు కట్టుదామని ఒక కోరికతో, అది కూడా ఒక 3 years అయింది స్టార్ట్ చేసి. అది ఎవరికన్నా కడతంలో అది ఆశ, మంచి బిల్డింగ్ కట్టాలని కోరికలో తప్పలేదు కదా. అంటే అది కట్టడం వల్ల పబ్లిక్లో కొంత ఏంటి ఇతను ఇంత ఈ విధంగా కట్టుతున్నాడు అనేది కొద్దిగా డైవర్షన్ కూడా జరుగుతుంది. ఒక మంచి బిల్డింగు, నాకున్న అనుభవం, నాకున్న ఇంజనీర్స్తో, నా బేసికల్గా ఐఎమ్ కాంట్రాక్టర్. ఎన్నో బిల్డింగ్లు కట్టాను, ఎన్నో ఓన్గా డిజైన్ చేసి ఎన్నో ఎలివేషన్ కట్టాను. నాకున్న టేస్ట్ ప్రకారం నా ఒక సొంత ఊర్లో ఒక మంచి బిల్డింగ్ కట్టాలని కోరిక. చంద్రబాబు నాయుడుతో కావచ్చు, గతంలో సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డితో కావచ్చు, మీకున్నటువంటి అనుబంధం ఏ విధంగా? నేను యాజ్ ఎ కాంట్రాక్టర్గా వర్కులు చేసుకుంటూ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నా మిత్రులతో వెళ్ళేవాళ్ళని, ప్రాబ్లం చెప్పుకునేవాళ్ళం. ఇమ్మీడియట్గా స్పందించి నాకు చక్కగా సహాయం చేసేవాళ్ళు. ఆ రిలేషన్ తప్పితే మాకు ఇంకా వేరే ఇది లేదు. చక్కగా ఫస్ట్ బిగినింగ్ నుంచి వర్కులు చేసుకుంటూ ముందుకు వచ్చిన కుటుంబం అది. రానున్నటువంటి రోజుల్లో టీడీపీ తరపున కనుక ఇన్ఛార్జ్ ఇచ్చి తర్వాత క్రమంలో మరలా రేపు రానున్నటువంటి ఎలక్షన్లో మీకు ఇచ్చినటువంటి ఇన్ఛార్జే కంటిన్యూ చేస్తా, టికెట్ ఇవ్వకపోతే అప్పుడు వచ్చేటటువంటి వ్యక్తికి, అది కూటమి ప్రభుత్వం కావచ్చు, లేక ఇండిపెండెంట్గా మీ పార్టీ తరఫున వేరే వాళ్ళు కూడా రావచ్చు, అంటే మీరు ఏ పార్టీలో ఉన్నా సరే, అలాంటి సిచ్యువేషన్లో మీరు వారికి సహకారం చేస్తారా, సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్తారా, లేక ఇండిపెండెంట్గా వేసి వాడు ఓటమికి కావచ్చు మీ గెలుపుకి కారణాలు తెచ్చుకుంటారు? ఇప్పుడు ఏదో నాకు ఒక ఇన్ఛార్జి పదవి ఏదన్నా, నేనేమి పలానా పదవి కోసం ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతో నేను పని చేయట్లేదు. నేను సొంతంగా నాకున్న ఎక్స్పీరియన్స్తో నా కాన్స్టిట్యున్సీ ఏదో పని చేయాలి అనే ఉద్దేశంతో నా పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. మీరు అన్నట్టు నాకు ఏదైనా అలాంటి పదవి ఏమైనా వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. ఒక మనిషికి అతని అనుకున్న పనులు సక్సెస్ కావాలంటే ఒక తెలుగుదేశం ఇన్ఛార్జ్ అనేది, తెలుగుదేశం అనేది చాలా పెద్ద పార్టీ. నిజంగా అలాంటి అవకాశం వచ్చినప్పుడు దాంట్లో తీసుకున్న పని నేను ఇంకా డెవలప్ ఎలా చేయాలి కాన్స్టిట్యూన్సీ చేసుకుంటూ ఉంటాను. టికెట్ రాకపోవటం అనేది అది మన చేతిలో లేదు. రేపు టికెట్ వచ్చినా టికెట్ రాకపోయినా టికెట్ ఆశించి అయితే పని చేయను. మన కాన్స్టిట్యున్సీని ఈ కూటమి ప్రభుత్వంతో ఏ రకంగా మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సహకారం తీసుకుని ఇంకా డెవలప్ చేయాలనే భావంతో ముందుకెళ్తాం. అంటే మీరు గత ఎలక్షన్లో పార్టీలో చేరతాను అని చెప్పడమే తప్ప పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పార్టీ కండవా కప్పించుకుని బయటికి వచ్చి పార్టీలో చేరాను
అని మాత్రం ఎక్కడ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మిమ్మల్ని పార్టీలో చేరవద్దనడం కానీ, పవన్ కళ్యాణ్ కండువా కప్పపోవడం కానీ జరిగిందా? అసలు ఈ విషయం ఇప్పటికీ కూడా ప్రజల్లో అదిగో పూలండి ఇదిగో మేక అన్న రీతిలో టికెట్ అయితే ఇచ్చేస్తున్నారు అన్నారు, కానీ ఎక్కడ మీరు పార్టీలో చేరినటువంటి ఆధారాలు మాత్రం కనపడాల. పార్టీలో చేరటం అయితే జరగలేదు. నా మనసులో ఏంటంటే టికెట్ డిక్లేర్ అయిన రోజున పార్టీలో చేరదామని అనుకున్నాను. మా ముందు ఎలాంటి డిస్కషన్ కానీ అంటే మీరు అలా చేరకపోవడం వల్లే టికెట్ మిస్ అయింది అనుకోవచ్చా? అలాంటిది ఏం లేదు. ఎందుకంటే మా మధ్యన ఎలాంటి డిస్కషన్ కూడా ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నువ్వు పార్టీలో చేరితేనే టికెట్ ఇస్తాననే మాట అనుకోలేదు. అసలు ఆ క్వశ్చనే మా ముందు ఎప్పుడు డిస్కషన్ కాలేదు. నా గురించి ఎంక్వైరీ చేసుకున్నారు శ్రీనివాస్, నా గురించి ఆయన చక్కగా మాట్లాడారు. నేను ఆయన గురించి తెలుసుకోవాల్సిన పవన్ కళ్యాణ్ గారు అంటే నా అభిమానులు హీరో. సో ఆయన పార్టీలో అవకాశం వస్తే పని చేద్దాం అనుకున్నాను. లాస్ట్ పరిణామాల్లో రాలేకపోయాను. నా పని చేసుకుంటూ వెళ్తున్నాను. ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నటువంటి మండల బుద్ధప్రసాద్ గారి కుటుంబానికి మీకు ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? సంబంధాలు బాగానే ఉండాలని కోరుకుంటాను. సంబంధాలు అయితే బాగానే ఉన్నాయి. మా ఇంటి ఎదురుగుండా ఇల్లు, రోజు చూసుకుంటాం. రోజు ఎవరు ఆయన పని ఆయన చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటూ ఉంటాం. మాకు 50 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. అలాగే ప్రతిపక్ష నేత సింహాద్రి రమేష్ మీకు ఉన్నటువంటి పరిచయాలు ఏ విధంగా? అతను పెద్దగా పరిచయాలని అయితే లేదు. ఎప్పుడైనా ఫంక్షన్లు ఎప్పుడైనా కలిసినప్పుడు జస్ట్ హలో అని మాట్లాడుకుంటాం. అంతేకాని డైరెక్ట్గా ఇప్పుడు మనకి పరిచయాలని. సేవా కార్యక్రమాల ద్వారా ఇంకా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు? ఇది చేసేటటువంటి దాంట్లో ఈ నిధులు వెచ్చించి చేస్తున్నారు. ఆ నిధులు వెచ్చించి దాన్ని ఓటు రూపంగా మలుచుకోవాలనే ఆలోచన ఉందా, లేక కేవలం సేవా దృక్పథంతో చేస్తాను? రాజకీయం అనేది నాకు ఈ మధ్య కాలంలో వచ్చింది. నేను సేవ అనేది నేను 98 నుంచి చేస్తాను. దగ్గర మా కాన్స్టిట్యున్సీలో ఎవరికన్నా కానీ నేను 1500 మందికి ఉద్యోగాలు ఇప్పించాను నాకున్న సర్కిల్తో. ఏనాడు రాజకీయ పార్టీని ఏదో పార్టీలో జాయిన్ అయ్యి ఏదో ఎమ్మెల్యే పదవి ఆశించి చేయలేదు. ఫ్రమ్ ది బిగినింగ్ సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక రాజకీయాల్లో వచ్చాం కాబట్టి ఈ పబ్లిసిటీ అవుతుంది. ఇది ఈ సేవ చేస్తున్నాం, మానవతా దృక్పథం. మన వరదలు జరిగినాయి సరే, కనీసం వారం రోజులు ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి, చాలా అంతా రోడ్డు మీద ఉంటుంది. వాళ్ళకి మనం డైరెక్ట్గా బయటకు వచ్చి వాళ్ళకి మనం ఎంతవరకు చేయగలం అనేది ప్రతి విలేజ్లో ఎఫెక్ట్ అయిన ప్రతి విలేజ్కి వెళ్ళటం, నేను ఎంతవరకు చేయగలను అంతవరకు సాయం చేసుకుంటూ వచ్చా. ఇక అంతేగాని మనం ఏదో ఒక ఆశించి మాత్రం అయితే మాత్రం చేయట్లేదు. రానున్నటువంటి రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? వెళ్ళే క్రమంలో అంటే 3 పార్టీల యొక్క కలయికలో ఉన్నటువంటి కూటమి కావచ్చు, అటు వైసీపీ ఏ విధంగా కలుపుకెళ్ళబోతూ ఉన్నారు? మెయిన్ ఒకటి, కూటమి ప్రభుత్వం నాకు వాళ్ళ ఏ రకంగా చేద్దాం అనుకునే చెప్పిన వాళ్ళు అనుకుని ముందుకెళ్తున్నారో అవన్నీ నాకు బాగా నచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆల్రెడీ ఈయన ప్రతి విలేజ్లోనూ రోడ్ సైడ్ స్టార్ట్ చేశారు, వర్క్స్ బాగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ మన వరదల్లో చూసాం. ఆ బుడమేరు ఎఫెక్ట్ అయిన ఆల్రెడీ డిపిఆర్ స్టార్ట్ చేశారు. అమరావతికి పక్క జరిగిన ఏ స్టేజీలో వర్క్ అయిపోయిందో ఆ స్టేజీలో మళ్ళీ టెండర్స్ కాల్ఫర్ చేశారు. ఆయనకున్న విజన్, పవన్ కళ్యాణ్ గారి తోడు, మోడీ గారి బ్లెస్సింగ్, ఈ 3 రాబోయే 10 సంవత్సరాలు అవసరం. ఎందుకంటే మన స్టేట్ ఇబ్బందుల్లో ఉంది. ఆ స్టేట్కి ఇలాంటి విజన్ గల చంద్రబాబు నాయుడు గారు కావాలి. దానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడు కావాలి, మోడీ గారి బ్లెస్సింగ్ కావాలి. సో ఇలాంటి పార్టీలో ఉపయోగించుకుని నేను నా కాన్స్టిట్యున్సీకి ఏ రకంగా నేను ఉపయోగపడను, నాకున్న సర్కిల్ అనేది నేను ఆలోచించుకుని ఆ రకంగా మనం ముందుకెళ్ళాలనే ప్లాన్లో నేను ముందుకెళ్తున్నాను. అంటే నియోజకవర్గంలో అందరూ మీకు అభిమానులే ఉన్నారా? శత్రువులు ఎవరో లేరా? నేను శత్రువులు అనేది ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే
ప్రతి వ్యక్తిని రిసీవ్ చేసుకుంటాను, ప్రతి వ్యక్తితో మాట్లాడతాను. వాళ్ళ ప్రాబ్లంని ఏ రకంగా నా వంతు చేయగలనో చెప్తాను. ఒకవేళ అది చేయకపోయినా కూడా ఈ రకంగా అవ్వదని కూడా చెప్తాను. సహజంగా ఏ వ్యక్తితో కానీ నేను శత్రుత్వం అనేది పెట్టుకుంటాకి నాకు నా మెంటాలిటీ అలాంటిది కాదు. అంటే ఇప్పుడు మీ వెనకాల తిరిగే క్యాడర్ అంతా కూడా అలా వచ్చిన వాళ్ళేనంటారా? ఇప్పుడు అందరూ ఒకే రకంగా ఉంటారని అనుకోం కదా. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఎవరితో కూడా శత్రుత్వం అనేది పెట్టుకోకూడదు. అందరినీ కలుపుకుని పోవాలి. ఈ కలుపుకునే భావంలో ఎవరన్నా బాధపడితే ఇది మనం చేయగలిగినట్టు ఏం లేదు. అంటే ఇప్పుడున్న నాయకులు ఇంకా నియోజకవర్గం ఇప్పుడున్న నాయకులు కావచ్చు, రాబోయే నాయకులు కావచ్చు, నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తే, ఏ విధంగా మలుసుకుంటే కనుక అభివృద్ధి చెందగలుగుతుంది, దానికి సంబంధించినటువంటి అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థితిగతులు మీకు అన్నీ తెలుసు అంటున్నారు కదా, దానిపైన మీకు ఏమైనా ఒక ప్లాన్ ఉందా? ఎస్, ప్లాన్ ఉంది. ఫస్ట్ మంది సీకి అతి సమీపంలో ఉన్న విలేజ్లు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆ విలేజ్లో వాటర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ అనేది ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ దానికి కూడా డిపిఆర్లు ఏదో తయారవుతుందని తెలుసుకున్నాను. దానికి నా వంతు ఏ రకంగా కృషి చేయాలనేది చేస్తాను. నెక్స్ట్ ఇంకా కొన్ని విలేజ్లో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పంటలు వేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? సీ వాటర్ గ్రామాల్లోకి రావటం, ఈ ఫ్రెష్ వాటర్లో కలిసిపోయి పంటలు డిస్టర్బ్ అయిపోయి పంటలు పోవటం. దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. చిన్న కామన్ సెన్స్ షట్టర్ సిస్టమ్ కానీ పెద్ద ఖర్చు కూడా అవ్వదు. అలాంటి చిన్న చిన్న ఖర్చుతో ఎన్నో పనులు చేయాల్సిన ప్లాన్లు నా దగ్గర ఉన్నాయి విత్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆ ఏరియాలో మేజర్ వర్క్లు నేను చేశాను. ఆ ఏరియాలో నాకు మొత్తం అంత అవగాహన ఉంది. ముందు బేసిక్స్ ఎమ్యూనిటీస్ మనం ఇవ్వగలిగితే ప్రతి వ్యక్తి హ్యాపీగా ఉంటారు. ఇంటర్నల్ రోడ్స్, ఇప్పుడు అక్కడ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళకి ఇంటర్నల్ రోడ్స్ కరెక్ట్గా లేవు. వాళ్ళ చదువులు మధ్యలో ఆపేస్తున్నారు. ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీలో టీచర్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ, ఏదైనా జాబ్ చేసే ఫ్యామిలీ అయితే వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు, వాళ్ళు సెటిల్ అవుతున్నారు. అదే ఫిషింగ్ వెళ్ళి వాళ్ళు పాపం వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో సరైన స్కిల్ లేక పిల్లల్ని 10th క్లాస్ ఆపేయటం, ఇంటర్మీడియట్లో ఆపేయటం అది జరుగుతుంది. దానికి కంపల్సరీగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టాలి. మనం మొత్తం కోస్టల్ ఏరియాలో అందరికీ అవగాహన కల్పించాలి. సో వాళ్ళు ఎందుకు చదువు ఆపేస్తున్నారు, వాళ్ళకి మనం వాళ్ళని ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలి అనేది చిన్న మనం ఏదో పెద్ద ఖర్చులు పెట్టాల్సిన పని లేదు. అలాంటి వాళ్ళని కొంచెం అవగాహన చేయించి వాళ్ళకి మనం ఒక బ్యాక్ ఉండి కొంచెం పుష్ చేస్తే ప్రతి కుటుంబం హ్యాపీగా ఉంటుందని నా అభిప్రాయం. అంటే మీరు చెప్పేదంతా కూడా చాలా సింపుల్గా చెప్పారు, కానీ ఇది లైవ్లోకి వస్తే సాధ్యపడే విషయాలేనా? నేను అంటే దీనికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. డ్రింకింగ్ వాటర్ ఏ నాయకుడైనా మనం చూస్తా ఉన్నాం సార్, కోడూరు అవనిగడ్డ రోడ్డే అధ్వానంగా వచ్చింది. అది ఇప్పుడు గత ప్రభుత్వాల నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి ఎదురుమండి దీవులకి నిర్మించాల్సినటువంటి వంతెన వాటికి నోచుకోని పరిస్థితి, ఇక అక్కడ వచ్చేటటువంటి వారికి ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. తీసుకెళ్ళాలి. మెయిన్ మీరు అన్న పాయింట్ కరెక్ట్. అలాంటి ఇప్పుడు ఐలాండ్ని కనెక్టివిటీ చేసే బ్రిడ్జెస్ అవసరం. దానికి పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి, కన్విన్స్ చేయాలి. ఎందుకంటే పాపం వాళ్ళు బయటికి రావాలన్నా, వీళ్ళు లోపలికి వెళ్ళాలన్నా, రేపు మన రీసెంట్లీ ఫ్లడ్లో ఎంత ఎఫెక్ట్ అయింది చూసాం. సో మనకి ఒక ఐలాండ్కి మినిమం ఇలాంటి చాలా అవసరం. ఈ అవసరం పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి, మ్యాక్సిమం కన్విన్స్ చేసి ఈ వాస్తవ పరిస్థితుల ఎక్స్ప్లెయిన్ చేసిన రోజున కన్విన్స్ అవుతారని నా అభిప్రాయం. మినిమం సంవత్సరానికి మనం ఏ రకంగా ఏం చేయగలం అనేది, ఎంత కన్విన్స్ చేయగలం అనేది ఆలోచించి కన్విన్స్ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలనేదే నా సంకల్పం. అంటే ఇప్పటివరకు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక మన అవనిగడ్డకి సంబంధించి డిఎస్సి కావచ్చు, ఇతర అంశాల్లో చాలా పేరుగాంచినటువంటి పరిస్థితి. టూరిజం పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే అంశల్ది కావచ్చు, అటు లైట్ హౌస్ కావచ్చు,
ఘంటసాల క్షేత్రాలు కావచ్చు, బౌద్ధ క్షేత్రం కావచ్చు, ఇలా చాలా ఉన్నటువంటి మోపిదేవి పుణ్యక్షేత్రం, సుబ్రహ్మణ్య స్వామి. వీటన్నిటికీ కూడా టూరిజాన్ని డెవలప్ చేసేటటువంటి ఆలోచన చాలామంది నాయకులు చెప్తున్నారు. కొంతవరకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిపైన మీకేమన్నా ఒక అవగాహన ఉందా? లేదు, మీరు అది చాలా, ఎందుకంటే మన ఐలాండ్ని ఫ్యూచర్లో మీరు చెప్పిన ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఎంతో డెవలప్ చేయొచ్చు. ఈ అవకాశం ఉంది. మన ఐలాండ్ని ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేసే ప్లాన్ కూడా, ఎందుకంటే రీసెంట్లీ మన కందుల దుర్గేష్ గారు, టూరిజం మినిస్టర్ గారు కూడా, ఆయన కూడా కొంతమందితో దీన్ని ఎలా డెవలప్ చేయాలనేది కూడా డిస్కషన్ చేశానట్టు తెలిసింది నాకు. స్కోప్ ఉంది, కాకపోతే మనం వెళ్ళి సబ్మిషన్ చేయాలి, కన్విన్స్ చేయాలి, దీనివల్ల రెవెన్యూ ఎంత జనరేషన్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన రోజున కంపల్సరీగా కన్విన్స్ అవుతారు. గ్యారంటీగా ఇన్ ఫ్యూచర్లో దివితాలోక అనేది ఐలాండ్ మంచిగా టూరిజంగా స్పాట్గా డెవలప్ అవుద్ది అనేది నా అభిప్రాయం. దానికి మనం కృషి చేయాలి. ఏ రకంగా దాని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్, ఎక్కడ ఏ టెంపుల్ ఏ రకంగా చేయాలి, హంసల దేవిని ఏ రకంగా డెవలప్ చేయాలి అనేది ఒక ప్రాజెక్టు తీసుకెళ్ళి మనం సీఎం గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేస్తే కంపల్సరీగా ఆచరణలో వస్తుందని నా అభిప్రాయం. ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటారు? ప్రతిదీ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. మీరు వేసేటటువంటి అడుగులు సక్రమంగా పడుతున్నాయి అంటారా? అంటే సక్రమంగా పడాలని ప్రతి వ్యక్తి ఆలోచిస్తాడు. దాంట్లో కొన్ని మిస్టేకులు జరుగుతాయి. ఎక్కడ మిస్టేకులు జరుగుతున్నాయి అనేది చూసుకుని దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలని నా ఆలోచన. ప్రజల్లో ఉన్నటువంటి భావజాలాన్ని గతంలో మనం చూస్తే చదువు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం దివిసీమ ఉన్నటువంటి అవునేరు నియోజకవర్గం. కానీ వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలు బయట చదువుకుని బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మీరు పారిశ్రామికవేత్తగా ఉన్నారు, మీకు సంబంధాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి మీరు అక్కడ బయటికి ఏదైతే దీవుల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న ప్రజలు బయటికి వెళ్ళకుండా ఇండస్ట్రీస్ అలాంటివి తీసుకొచ్చి ఏర్పాటు చేయొచ్చు కదా? ఎందుకని మీకు ఆలోచన లేదా? లేదు, నాకుంది. దాన్ని ఏ రకంగా ఎలాంటి, మీరు అన్నట్టు మన దివితాలో మీకు ఇలాంటివి చేయడానికి ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చెయ్యాలనుకున్నప్పుడు అధికారంతో పని లేదు. లేదు, మీరు అన్న పాయింట్ కరెక్టే. మంది దివితాలకు ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్గా మారిపోయింది. ప్రతి ఇంట్లోనూ ఒక వ్యక్తి అబ్రాడ్లో ఉంటున్నాడు. చదువు మీద పూర్తి అవగాహన ఉన్న ఫ్యామిలీస్ ఉంది. దానికి కొంచెం మన స్కిల్ కనుక యాడ్ చేస్తే కంపల్సరీగా అందరూ ఇంకా డెవలప్ అవుతారు. ఇండియాలో ఒక ఆదర్శమైన ఐలాండ్గా మారుద్ది. మీరు అన్నట్టు ఇండస్ట్రీస్ పాలసీ కూడా నేను దాన్ని కొంతమందితో డిస్కస్ చేసి ఏ ఇండస్ట్రీ అయితే బాగుంటుంది, ఫ్యూచర్లో ఏది ఉపయోగపడుద్ది అనేది కూడా ఆలోచన ఉంది. దానికి ఆల్రెడీ మన సీఎం గారు కోస్టల్ కారిడార్ అనేది ఒక కనెక్టివిటీ కారిడార్ అనేది ఇచ్చాపురం మన కోస్టల్ కారిడార్ ఆయన మైండ్లో ఉంది. అది మన ఐలాండ్ పక్క నుంచి వెళ్ళే విధంగా డిపిఆర్ తయారు చేస్తున్నారు. అలాంటి కోస్టల్ కారిడార్ కనుక ఏర్పడితే చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, దాంట్లో డౌటే లేదు. ఎవరు బయటికి వెళ్ళాల్సిన పని కూడా అవసరం ఉండదనేది నా అభిప్రాయం. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఫిషర్మెన్ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ నియోజకవర్గంలో ఓటరు శాసించేటటువంటి శక్తి కూడా వారికి ఎక్కువ ఉన్నటువంటి. వారికి సంబంధించి మీరేం చేయాలనుకుంటున్నారు? వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్ 10th క్లాస్తో చదువు ఆపేస్తున్నారు. కనీసం ఆ ఏరియాలో ఒక లేడీస్ హాస్టల్ అనేది లేదు. వాళ్ళకి ఒక మంచి లేడీస్ హాస్టల్కి కనుక ఏర్పాటు చేయగలిగి వాళ్ళకి చదువు ఎంత అవసరం అనేది వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయగలిగిన రోజున వాళ్ళని మోటివేట్ చేస్తే కంపల్సరిగా ప్రతి ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది కూడా నా మైండ్లో ఏ రకంగా చేస్తే బాగుంటుంది, అది ఏ రకంగా ఎవరితో డిస్కస్ చేస్తే బాగుంటుంది అని కూడా మన మైండ్లో ఆలోచన ఉంది. మీరు ప్రయాణించే ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదురవుతూ మీకు
మరలా టీడీపీకి సంబంధించి కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి కావచ్చు, మిమ్మల్ని ఎవరు పిలవకపోయినా, మీకు అలాంటి ప్రాతినిధ్యం రాకపోయినా, అంటే ఒక పదవి లాంటిది పార్టీల తరఫు నుంచి రాకపోయినా ఇలాగే కంటిన్యూ అవుతారా, లేక పదవులు రావడం లేదు, ఈ అన్ని వేరే వాళ్ళకి కేటాయిస్తున్నారని చెప్పేసి స్వస్తి చెప్పేసి మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ ఉంటారు? నేను అలా మైండ్ నాలో ఉన్నట్టయితే నేను అక్కడ అంత ఇల్లు కట్టేవాడిని కాదు. నేను అక్కడ ఇల్లు ఎందుకు కడుతున్నాను? పర్మనెంట్గా అక్కడే ఉంటాను, వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. వ్యాపారం చేసుకుంటాకి ఎక్కడ ఉండి వ్యాపారం చేయాల్సిన పని లేదు, అక్కడ ఉండి కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు. వ్యాపారాలు అక్కడే ఉండి కొనసాగిస్తాను, నా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాను. దానికి ఎక్కడ ఏది ఈ ఈ టికెట్ ఈరోజు వస్తుంది రాదు అనేది మైండ్లో అది సెకండరీ. ఇప్పుడు ఏ రకంగా నేను పనిచేస్తున్నానో, ఏ రకంగా ప్రజల్లో మమేకమై ముందుకెళ్తున్నానో అదే విధంగా ప్రజలతో కలిసి ముందుకెళ్తూ వాళ్ళ చిన్న చిన్న పనులు, నా శక్తి మేర ఎంతవరకు పనులు చేయగలను అన్ని పనులు చేసుకుంటూ ముందుకెళ్తాను. వచ్చేటటువంటి రోజుల్లో జరిగేటటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రానున్నటువంటి కాలానికి అనుగుణంగా నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు? నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? మా నియోజకవర్గం ప్రజలు చాలా అవగాహనగా ఉన్న ప్రజలు, అన్నిటి మీద అవగాహన ఉంది. వాళ్ళకి ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పే అంత శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేవు. వాళ్ళు చేసే ప్రతి మంచి కార్యక్రమాలకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళతో మంచి సలహాలు తీసుకుంటాను. వాళ్ళకి కావాల్సిన పనులు నా శక్తి మేర ఎంతవరకు అవుతాయో వాళ్ళకి సహకరిస్తాను, ముందుకెళ్తూ ఉంటాను. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పదంలో నడపడానికి తన దగ్గర చాలా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, అదేవిధంగా ఏదైతే రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తూ ముందుకెళ్ళడమే తనకి ఇష్టంగా ఉంది, అది దాన్ని గమనించినటువంటి పార్టీలు కనుక రాజకీయ భవిష్యత్తులో ఆ రాజకీయ పార్టీలో ఉంటే, తమ పార్టీలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కనుక తనకి ఏదైనా పదవిని కనుక ఇచ్చినట్లయితే దానికి పూర్తిగా న్యాయం చేసే విధంగా కూడా ఆయన ముందుకెళ్తానంటూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కడా కూడా సుదూర అంటే దీవులకు సంబంధించి కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని ఆయన వ్యక్తిగతంగా కూడా నాయకుల దృష్టికి, అటు పవన్ కళ్యాణ్ దృష్టి కావచ్చు, అటు సీఎం చంద్రబాబు దృష్టి కావచ్చు తీసుకెళ్ళి కొంత మేర అక్కడ వారి ద్వారా కూడా కొన్ని పనులే విధంగా ఆయన చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. చాలా నమస్కారం అండి, చాలా సంతోషం.